మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అధికారం అండతో ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. దాడులు దౌర్జన్యాలు నిత్య కృత్యమైపోయాయి. ప్రతిరోజు ఎక్కడో చోట నెత్తిరోడుతోంది. అధికారం అండతో పచ్చ రౌడీలు చేస్తున్న ఈ దురాగతాలను కేంద్రం గణాంకాలతో సహా బయటపెట్టింది. ఇంతకీ ఆ లెక్కలేంటి? వాట్స్ ది స్టోరీ? అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రతిరోజు ఎక్కడో చోట చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. రెడ్ బుక్ ని సిగ్గుగా అమలు చేస్తూ పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసిన రాష్ట్రంగా ఏపీ కేంద్ర రికార్డుల్లోకెక్కింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఏపీలోని రక్త చరిత్రని బయటపెట్టాయి. నిద్ర లేచింది మొదలు వైఎస్ఆర్సీపీపై నోటికొచ్చినట్లు మాట్లాడే కూటమి ప్రభుత్వ పెద్దలకు చెంప చెళ్లుమనిపించేలా కేంద్రం లెక్కలు రిలీజ్ చేసింది. హింసాత్మక ఘటనల్లో మొత్తం దేశంలోనే ఏపీ 11వ స్థానంలోకి వెళ్లిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022లో 7,104 సంఘటనలు జరగ్గా 2023లో కేవలం 6,432 సంఘటనలు మాత్రమే జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హింస చెలరేగింది. 2024లో అధికారికంగానే ఏకంగా 27,443 హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఓట్ల లెక్కింపు పూర్తయిందో లేదో వెంటనే పచ్చ రౌడీలు రాష్ట్రం మీద పడ్డారు. తమలోని పైశాచికత్వాన్ని బయటపెట్టి ప్రత్యర్థులపై దాడులకు దిగారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఇళ్లు ఇతర ఆస్తులను లూటీ చేసి కనిపించినవన్నీ పగలగొట్టి విధ్వంసమే చేశారు. ఏపీలో 2024 జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విధ్వంసం, హింసకు దిగిన పచ్చమూక సంవత్సరం పాటు ఇష్టారీతిన రెచ్చిపోయింది. ప్రత్యర్థి పార్టీ నేతలు కార్యకర్తలపై ఊచకోతకు దిగారు. కేవలం 6 నెలల్లోనే రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చేశారు. అప్పుడు ప్రారంభమైన హింసాకాండ నేటికి రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ఎక్కడో చోట చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కలను ఇప్పుడు కేంద్రం బయటపెట్టింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన లెక్కల్లో ఈ అంశమే హైలైట్ గా నిలిచింది. ఏపీలో ఎలాంటి పాలన కొనసాగుతోందో ఆ గణాంకాలే తేల్చి చెప్పాయి. అధికారికంగా నమోదైన కేసుల లెక్కలే 27,443 కాగా, ఇక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టనివి, ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోని కేసుల సంఖ్య అంతకు రెట్టింపు ఉంది. కానీ అవేవి ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి కాలేదు. ఇక అవి కూడా బయటకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పేరును అరాచక ప్రదేశ్గా మార్చేసే పరిస్థితి ఉండేది. మహిళలపై 19,952 నేరాలు జరగటం ద్వారా ఏకంగా 9వ ప్లేస్కు రాష్ట్రం వెళ్లిపోయింది. ఇక చిన్నారులు, వృద్ధులను కూడా వదలకుండా నేరాలు జరుగుతున్నాయి. ఏకంగా 2,633 మంది చిన్నారులపై కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయంటే రాష్ట్రంలో ఇక ఎవరికి రక్షణ ఉన్నట్లు? ఇక మానవ అక్రమ రవాణాలోనైతే ఏపీ ఏకంగా 3వ ప్లేస్కు వెళ్లిపోయింది. మరి ఇంత జరుగుతుంటే కేంద్ర నిఘా సంస్థలు పవన్ కు ఎందుకు చెప్పలేదో తెలియటం లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందంటూ నానాయాగి చేసి నీచ రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తానే డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో జరుగుతున్న వ్యవహారంపై ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదు. ఇక ఆర్థిక నేరాలు, ఎస్సీ ఎస్టీలపై దాడులు, కిడ్నాప్లు, సైబర్ నేరాలు, ఇలా అన్ని రకాల నేరాలు రాష్ట్రంలో నిత్యకృత్యం అన్నట్టుగా మారిపోవడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేరాలను చూస్తుంటే ఏపీలో ప్రశాంతంగా బ్రతకటం కష్టమనే పరిస్థితి వచ్చేసింది. కూటమి పాలన వచ్చిన తరువాత ఈ 2 ఏళ్లలోనే ఇలాంటి భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిపై ఎవరు దాడులు చేస్తారోననే భయాందోళన ప్రజల్లో నెలకొంది. రాష్ట్రంలో హింస చెలరేగుతుండడం, అందులో పచ్చముఠా చేసే దాడులే ఎక్కువ కావటమే ఇప్పుడు రాష్ట్రాన్ని భయం గుప్పెట్లోకి నెట్టడానికి కారణమైంది. సాక్షాత్తు కూటమిలో భాగస్వామ్యమైన కేంద్ర ప్రభుత్వమే ఈ లెక్కలు బయటపెట్టింది. అంటే కూటమి పాలన ఎలా సాగుతోంది అనేది తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.